ప్రతిష్ఠ చేసుకుంటాను. నీ సేవ కోసం నేను ప్రతిష్ఠించున్నాను. పిలువపట్టం, ప్రతిష్ఠ అంటే పిలవపట్టం, పిలవటమే. అభిషేకం ప్రతిష్ఠ పిలవటమే, ఏర్పాటు చేసుకోవటం. నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు, యేసు ప్రభుల వారు కూడా ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. అది ధర్మశాస్త్రం ప్రకారం యేసు ప్రభు తప్పకుండా ప్రతిష్ఠించబడవలసిందే. యూదులందరూ కూడా ప్రతిష్ఠించబడవలసిన. ఏ విధంగా ఎదిగాడు మరి ఆయన? ఆనాడు న్యాయాధిపతిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా కూడా. స్తోత్రాలు తండ్రి. ప్రభు ఇద్దరు ముగ్గురు ఉన్న చోట సెలవిచ్చావు. ఇంతమంది ప్రభు మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని ఆరాధించి కనపరచారు తండ్రి. స్తోత్రాలు. ఈ ప్రతిష్ట అభిషేక కార్యక్రమాన్ని తండ్రి ప్రియులు స్వయం రాజా గారు, దైవజనులు తండ్రి, అలాగే మీ దాసరాలు ప్రియాంక గారిని బట్టి వారికి ఇచ్చిన పిల్లల బట్టి స్తోత్రాలు తండ్రి. చేరుకుడిన దైవజనులందరి బట్టి స్తోత్రాలు. ఇంతవరకు అద్భుతమైన ప్రార్థన అభిషేకాలను జరిగాయి తండ్రి. ప్రభు స్థిరపరచండి ప్రభు. ఈ కార్యాలు జరిగించండి. మీ మెండా నిండా ఆత్మల ప్రభు బిడ్డల మీద అనుగ్రహించి రాబో కాలములకు బహు దీవెనకరమైన బిడ్డలు మార్చమని, వారిని కన్న తల్లిదండ్రులను ప్రభు కుటుంబాన్ని మీరు అత్యధికంగా ఆశీర్వదించమని, ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ మీ ఆశీర్వాదకరమైన హస్తాల బిడ్డలను ప్రతిష్ఠిస్తూ మీ కృపలో దీవించవర్ధన చేయమని, సకల ఆశీర్వాదము కారణపుతుడు సదాకాలం మీతో సెలవిచ్చిన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దైవజనులు గారు ప్రసాద్ అందరూ కలిసి పరలోక ప్రార్థన చెప్తాం. ఆల్ స్టాండ్ అప్. ఒకసారి అందరు నిలబడండి. రాజుగారు పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచుకుని గాక, ఈ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తము పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరిన గాక. మా ఆహారం లేని మాకు దయచేయము. మా యొక్క అపరాధ వారిని మేము క్షమించే ప్రకారము మా అపరాధంలో క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, ఆయన సన్నిధానంలో కోరుకున్న మనకులో, ముఖ్యముగా మనందరి సహవాసములో దేవుని సన్నిధిలో గర్భఫలం వారిచ్చే బహుమానం కనుక ఆ బహుమానం